ఎవరికి కాదు, అమ్మకు వార్నింగ్ ఇచ్చినావా? ఇస్తే ఎందుకు ఇచ్చినావు? ఎందుకంటే నన్ను కొట్టింది కదా, అందుకే వార్నింగ్ ఇచ్చేది. కొట్టింది అట్లా ఇవ్వచ్చా పెద్దవాళ్ళకి మరి? కానీ నన్ను కొట్టింది, అందుకే వార్నింగ్ ఇస్తే. అవునా? అట్లా ఇవ్వకూడదు కదా నన్ను వార్నింగ్. కాదు కాదు, నన్ను కొట్టింది. అవునా? వార్నింగ్ ఇచ్చా ఎప్పుడు కొట్టా, అందుకే భయంగా వార్నింగ్ ఇస్తారు. సో నువ్వు వార్నింగ్ ఇస్తే నువ్వు అంటే భయం ఉంటుందనా? భయం. ఎవరెవరికి ఇచ్చిన వార్నింగ్? ఇంకా అమ్మగా ఒకదానికి అమ్మకి చేసి మళ్ళీ మార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చారు. అమ్మమ్మ కాడే వార్నింగ్ నేను మా అన్నమ్మ కొట్టదు కదా మా అమ్మమ్మ, అందుకే వార్నింగ్ నేను. మంచికి చూసి నేను ఏమనంటే కొట్టదు. బాగా నేను కొట్టి నేను తప్పని ఇక్కడ కొట్టాలా, ఇక్కడ కొట్టాలి, ఇక్కడ కొట్టా, ఇక్కడ కొట్టా, మళ్ళీ నేను కొట్టా. అవునా? నిన్నెవరెవరు కొడతారు? బయట వాళ్ళు ఏమైనా కొట్టే, ఇంట్లో వాళ్ళు కొట్టే, నన్ను బయట వాళ్ళు కొట్టే, ఇంట్లో వాళ్ళు కొట్టే అమ్మ ఏందో నా బర్త్డే ఊళ్ళో నా బర్త్డే అవుతుంది, అప్పుడు నాకు నా పిల్లలు అన్నవుతుంది, అప్పుడు పిల్లలకి అన్నం ఇస్తా. నాకు కూడా ఎలిఫెంట్ కాదు, నిన్ను ఎవరెవరు కొడతారు, ఎవరెవరికి వార్నింగ్ ఇస్తావు? ఇంకా అమ్మమ్మకి వార్నింగ్ ఉంది, సాయంత్రం వార్నింగ్ లేదు. అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ. సరే, ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు? ఎందుకంటే ఒక విషయం లేపాలని. ఏం మాట్లాడుకుందాం వచ్చిన వీడికి? కాదు, 1 2 3 లేపాలి. చెప్పు. 1 2 3 అక్కడ 1 2 3 ఉన్నాయి. సరేలే. 1 6 10 8 9 10.